వెలుగొండ వచ్చేసి ప్రకాశము, నెల్లూరు, కొంత కడప జిల్లాకు వస్తుంది. అంటే ప్రధానమైనది తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా. తర్వాత ముందు ఉన్నటువంటి కేసీ కెనాలు, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఇది ఓన్లీ తెలుగు గంగకు, గాలేరు నగరికి సంబంధించి. ముచ్చుమర్రికి మాల్యాలకు దీనికి సంబంధం లే. ముచ్చుమర్రి మాల్యాలు వచ్చేసి హంద్రీనివా కాలువలో నీళ్లు పోసేదానికి ముచ్చుమర్రి మాల్యాల. కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంబంధించి తెలుగు గంగ, గాలేరు నగరి. కాబట్టి ఇప్పుడు రామానాయుడు గారు ముచ్చుమర్రి మాల్యాల ఉండంగా రాయలసీమ ఇరిగేషన్ కు దానికి బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే. అది హంద్రీనివాకు సంబంధించినటువంటిది. ఇది తెలుగు గంగ, గాలేరు నగరికి సంబంధించింది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ మెయిన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ కాంపోనెంట్స్ ఏమి? శ్రీశైలం రిజర్వాయర్ నుండి శ్రీశైలం అక్కడ 797 బ్యాక్ వాటర్ 797 అడుగుల నుండి రోజుకు 3 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేసి ఆ నీటిని శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్లో అంటే పోతిరెడ్డిపాడు అండ్ బనకచెర్ల మధ్యలో ఉండే కాలువలోకి రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా ఇది యొక్క రూపకల్పన. దీనికి జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో 5/5/2020 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏ అనుమతులు తీసుకోలేదు. సిడబ్ల్యూసి అప్రైజల్ గానీ, రికమెండేషన్ గానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అప్రైజల్ రికమెండేషన్ గానీ, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ గానీ ఏమీ తీసుకోలేదు. ఏమీ తీసుకోకుండా ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కొంత మొదలు పెట్టి దాదాపు శాంక్షన్ ఇచ్చింది 3,375 కోట్ల రూపాయలకు ఖర్చు పెట్టింది. ఇంతవరకు 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ లోపల గవినోల్ల శ్రీనివాస్ అని ఒక మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. దాని మీద సరే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ ఉంది. దాని మీద 2020 అక్టోబర్ 29న స్టే ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏమో మేలో ఇచ్చారు, దాని మీద స్టే ఇచ్చిందేమో 10వ నెలలో అక్టోబర్ లో. కాబట్టి రెండు ప్రారంభోత్సవము, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జగన్ పీరియడ్ లోనే, దానికి స్టే వచ్చింది జగన్ పీరియడ్ లోనే. అది 4 నెలలకు వచ్చింది. దాని తర్వాత ఆ ప్రభుత్వము దాని గురించి స్టే వెకేషన్ చేయలేదు, ఈ ప్రభుత్వము స్టే వెకేషన్ చేయలేదు. కాబట్టి దీనికి అనుమతులు లేవు. ఫండమెంటల్ గా అది ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా విభజన చట్టం ప్రకారము. తులసిరెడ్డి గారు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకుంటే ఒక చిన్న సబ్మిషన్, ఎందుకంటే మీకు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వస్తుంది. సో ఇక్కడ తెలంగాణలో ప్రాజెక్టులు కూడా అనుమతులు తీసుకోకుండా కట్టిన పరిస్థితి, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు కడుతున్న పరిస్థితి. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా, ఆ ప్రాజెక్టులు సక్రమంగా మనం నిర్వర్తించుకోవాలన్నా, నిర్వహణ ఇవన్నీ ఉండాలన్నా కానీ అనుమతులు తీసుకోవాలి. అసలు అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు? ఆ తర్వాత స్టేలు రావటం, కోట్ల చుట్లు తిరగటం, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతున్న పరిస్థితి కదా. ఎందుకని నాయకులు ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఏవే కమిషన్ల కోసం అంతే. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసేదిలే. ఆల్రెడీ ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద ఉన్న ప్రాజెక్టు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా, మన అన్నమయ్య కొట్టకపోతే దానికి దిక్కు లేదు. దాని గురించి పట్టించుకోరు. కేవలం వచ్చేసి కమిషన్ల కక్కుర్తితో మొత్తం చేసే కార్యక్రమం ఇది. దీనికి చాలా స్పష్టంగా ఉంది పర్మిషన్ తీసుకోవాలని. విభజన చట్టంలో సెక్షన్ 84 సబ్ సెక్షన్ 3(2) ఏముంది? ద ఫంక్షన్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ shall include planning and approval of proposals for construction of new projects, if any, based on Godavari or Krishna river water, after getting the proposal appraised and recommended by the river management boards and by the Central Water Commission wherever required. కాబట్టి సిడబ్ల్యూసి బోర్డ్స్ వచ్చేసి అప్రైజ్ రికమెండేషన్ చేసిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ లో ఉండేది ఎవరు? కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం మెంబర్స్ గా ఉంటే వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలా ఏ ప్రాజెక్ట్ అయినా సరే. తర్వాత ఈవెన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈవెన్ పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులకు అప్రైజల్ పర్మిషన్ ఇవ్వాలా. ఈవెన్ పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు అన్నిటి కూడా ఆపరేషన్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా బోర్డు చేయాలి. ఈవెన్ యాక్చువల్ గా విభజన చట్టం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదు. గోదావరి గానీ, కృష్ణ కానీ ఇలా చేతిలో లేవు. ఇది టోటల్ గా కేంద్ర పరిధి లేకపోయింది, బోర్డు పరిధి లేకపోయింది. ఏమీ లేని దానికోసం వచ్చేసి వీళ్ళు కమిషన్ల కొక్కటితో చేయడము. అది చట్టంలో ఎంత క్లారిటీగా ఉందంటే 11th షెడ్యూల్ లో ఐటమ్ నంబర్ 9
in case of non-implementation of the decision by either of the states, the defaulting state shall bear the responsibility and shall face financial and other penalties imposed by the central government. yes అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ పెనాల్టీ కూడా పడింది తులసిరెడ్డి గారు, ఆల్రెడీ పెనాల్టీ కూడా పడిన పరిస్థితి. కాబట్టి రెండు ఇక్కడ గాని అక్కడ గాని, ఇక్కడ ఇదేగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో, ఇది 2020లో. అవును, పాలమూరు రంగారెడ్డి ఆది డిండి వచ్చేసి 2015లోనే 15 ఇదన్నా వచ్చేసి 700 కోట్ల ఖర్చు పెట్టింది. అవును, అది ఇప్పటికే 30-35 వేలు ఖర్చు పెట్టినారు. yes పాలమూరు రంగారెడ్డి ఇంకా పూర్తిగాని పరిస్థితి. మన అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇంకా 84,000 కోట్ల వరకు పడుతుందని చెప్తున్న పరిస్థితి ఇంకా పడుతుందని. కాబట్టి కేవలం వచ్చేసి అక్కడ పాలమూరు మీద అభిమానం లేదు, రాయలసీమ మీద అభిమానం లేదు, వచ్చేసి మెగా కృష్ణారెడ్డి మీద అభిమానము, ఇలా కమిషన్ల మీద అభిమానం, ఆడ గాని ఈడ గాని, అంతే తప్ప దానికి సాగునీరు, బ్యాక్వర్డ్ ఏరియాస్ అవన్నీ చెప్పి ఏమన్నా దాన్ని ఎవరన్నా విమర్శిస్తే చూడు కరువు పీడిత ప్రాంతానికి నీరు తెస్తా అంటే అడ్డుకుంటున్నారని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. తులసిరెడ్డి గారు ఎలాగూ మీరు సుదీర్ఘంగా అసలు రెండు రాష్ట్ర పరిస్థితులను చెప్పారు కాబట్టి ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే విభజన చట్టంలో కొన్ని హామీలు ఉన్నాయి, విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఒక దశాబ్దం గడిచిపోయింది, రెండో దశాబ్దంలో అడిగిడి కూడా 2 సంవత్సరాలన్నర అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా విభజన హామీల గురించి ఎక్కడా నోరు విప్పట్లేదు, నోరు మాట్లాడట్లేదండి. ఉన్న వాటిల్లో తగులు ఎంచుకుంటున్న పరిస్థితి. సో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన బాధ్యత 2 తెలుగు రాష్ట్రాలకు లేదా? 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత లేదా? అక్కడ వచ్చేసి 11 సంవత్సరాలుగా అక్కడ బీజేపీనే ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ, వైకాపా మళ్ళా కూటమి వచ్చారు. సరే తెలంగాణ మీ ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి మాట్లాడితే అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. చూడు, ప్రత్యేక హోదా అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి అది ఇయ్యలేదు. అవును, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, ఇది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని స్పష్టంగా సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ఉంది. దాని గురించి కూడా లేదు. ఇంకా మిగతా కడప జిల్లాలో శైలాద్రిలో స్టీల్ ప్లాంట్ గానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు గానీ, తర్వాత విమానాశ్రయాలకు సంబంధించి తిరుపతి, విజయవాడ, విశాఖ ఈ మూడింటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయాలని దాంట్లో వచ్చేసి 13th షెడ్యూల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఐటమ్ నెంబర్ 6. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక భోగాపురం గురించి ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. తులసిరెడ్డి గారు మాట్లాడదాం, అన్ని అంశాల గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.